అండి. ఇలా మా పిల్లల కోసము రవ్వ కేక్ చేశాను. సూపర్గా ఉందన్నారు. ఇవాళ మా పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి సర్ప్రైజ్గా నేను కేక్ చేసి పెట్టాను. సూపర్గా ఉంది మమ్మీ అన్నారు. ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు సూజీ రవ్వ, అదే కప్పుతో పంచదార, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ స్మెల్ ఏం రాకూడదు. అలాగే పచ్చిపాలు వేసేసుకొని తిప్పుకోవాలండి. కొంచెం తిప్పుకున్న తర్వాత హాఫ్ కప్పు మైదా కూడా వేసేసుకొని మూడింటిని తిప్పి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. రవ్వ అంతా, నూనె, ఆయిల్, అలాగే మన పాలు మొత్తం పిచ్చుకొని మంచిగా మెల్ట్ అయి ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం మైదా వేసేసుకొని డస్టింగ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ వేసేసుకొని అలాగే ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని దాని మీద ఒక ప్లేట్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఈ కేక్ మిశ్రమాన్ని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో 20 to 25 మినిట్స్ మన కేక్ బేక్ అవుతుందండి. ఒకసారి చూసాను, కేక్ అయితే కొంచెం ఇంకా ఒక 10 మినిట్స్ అయితే కేక్ బేక్ అవుతుంది. అలాగే 10 మినిట్స్ ఉంచేస్తే కేక్ అయితే బేక్ అయిపోయిందండి. చూసేసారు కదా, చేతికి అసలు అంటుకోవడం లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు పక్కన ఉంచేసి చల్లారిన తర్వాత కట్ చేసుకొని టీ మౌల్డ్లో పెట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేకు. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి పీసెస్. మా పిల్లలకైతే మస్తు నచ్చిందండి. నచ్చితే మీకు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.